ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరమ వాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి స్వామీజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శుభంతల్లి. స్వామీజీ, ముందుగా నేను మీకు సంబంధించిన విషయంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే గృహస్థు ఆశ్రమంలో ఉండి మీరు తర్వాత సన్యాసిగా మారటం జరిగింది. నిజంగా ఒక సన్యాసిగా మారాలి అనంటే వివాహము, పిల్లలు, కుటుంబం, బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉన్న తర్వాత కూడా మారే అవకాశం ఉంటుందా? అసలు సన్యాసి జీవనం ఏ రకంగా ఉండాలి? మనకు చతురాశ్రమాలు ఉంటాయమ్మా. బ్రహ్మచారాశ్రమం ఒకటి, రెండవది యువ ఆశ్రమం, యువకులుగా ఉంటారు కదా అది. మూడవదేమో మన వానప్రస్థాశ్రమం. నాలుగవది తురీయాశ్రమం అంటే సన్యాసాశ్రమం. బ్రహ్మచారాశ్రమం మొదటిది. బ్రహ్మచారాశ్రమంలో తను చదువుకుంటాడు, బాలుడుగా ఉంటాడు, చక్కగా చదువుకుంటాడు, తల్లిదండ్రుల నీడలో ఉంటాడు, చక్కగా చదువుకుని పెద్దవాడవుతాడు, ఏ ఉద్యోగం ఏదో చేసుకుంటాడు. అనంతరం అతడికి వివాహం అవుతుంది, చక్కగా కాపురం చేస్తాడు, భార్యని బిడ్డల్ని ప్రేమగా చక్కగా చూసుకుంటాడు, పిల్లల్ని సంస్కారయుతంగా పెంచి పెద్ద చేస్తాడు. అనంతరం వానప్రస్థం. అంటే వానప్రస్థం అంటే అతను కనీసం 50 సంవత్సరాల వయసు వచ్చేయాలి. అంటే ఈ కుటుంబానికి, సంసారానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు అయిపోవాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు వానప్రస్థానికి రావాలి. నిజానికి శాస్త్రం ఏం చెప్తుందంటే వానప్రస్థం, ఈ సన్యాసం, ఈ రెండింటి గురించి ఎవరైతే వివాహం చేసుకునే పిల్లల్ని కంటారో, ఎందరిని కంటారో, 2, 3, 4 కంటారు కదా. చిట్ట చివరి పిల్లవాడికి లేదా పిల్లకి వివాహం చేసిన తర్వాత వారు కన్న పిల్లల్లో చివరి పిల్లకు లేదా చివరి కొడుకో చివరి కూతురు కూడా వివాహం చేసిన తర్వాత అనంతరం వారిద్దరూ వేరే వచ్చేసి ఒక కుటీరంలో కాపురం ఉండాలని చెప్తారంటే ఒక కుటీరంలో వానప్రస్తులుగా ఉండాలి ఆ భార్యాభర్తలు ఇద్దరు. అంటే బిడ్డల తరపునటువంటి బాధ్యత అంతా తీర్చేసుకుని, బిడ్డలకు సంబంధించిన వారికి చదువులు చెప్పించి, సంధ్యలు చెప్పించి, వారిని పెద్దలు చేసి, వివాహాలు చేసి, చిన్నవాడికి కూడా వివాహం జరిగిన తర్వాత వీరు ఇంకా వారిని వదిలిపెట్టేసి విడిగా వచ్చి ఉండాలి, వానప్రస్తులుగా అంటోంది శాస్త్రం. ఎందుకు ఉండాలి అంటే మరి ఎందుకు ఉండకూడదు? ఇంతకాలం పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా చూసి వాళ్ళకు ముక్కులు చీది, వాళ్ళకు మూతులు కడిగి వాళ్ళని కూడా పెంచి పెద్ద చేయాలంటే వీళ్ళు తరించేది ఎప్పుడు? వీళ్ళు తరించాలి కదా. గృహస్థుగా ఉంటే తరించలేరు, కుదరదమ్మా. ఎందుకంటే గృహంలో పడి కొట్టుకుంటాడు, గృహానికి సంబంధించినటువంటి సమస్యలో పడి కొట్టుకుంటున్నప్పటికి దేవుడు ఎక్కడున్నాడు? ఏదో గుడి కనిపిస్తే దండం నాయనా అని చెప్పుకోవడం, తిరుపతి వెళ్తున్నాను ఈరోజు నమస్కారం, శ్రీశైలం వెళ్తున్నాను నమస్కారం, అంతే తప్ప మనస్సు పెట్టేటటువంటి అవకాశం లేదు అక్కడ. ఇప్పుడు ఏమి చేద్దాం అనుకున్నా సరే పక్కన భార్య, బిడ్డలు వీళ్ళందరూ కనిపిస్తూ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలు కనిపిస్తూ వీడిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇంకా మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క ధ్యానం చేసేటటువంటి అవకాశం లేదు. చక్కగా భగవంతుడి ధ్యానం చేసే అవకాశం ఎప్పుడైతే ఉంటుందో అది మాత్రమే మనం పుణ్యము లేదా మోక్షము సంపాదించుకునే కాలం, అది మాత్రమే, అంతే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి అనంటే ఖచ్చితంగా సన్యాసం తీసుకోవాల్సిందే. ఇప్పుడు వానప్రస్థంలో ఉండాలి అనంటే ఇప్పుడు మీరు తీసుకున్న దాన్ని వానప్రస్థంగా భావించవచ్చా, సన్యాసంగా భావించవచ్చా? ఇప్పుడు అంటే కుటుంబంలో వాళ్ళకు, మీకు మాత్రం సన్యాసం తీసుకోవాలని ఉంది, కుటుంబంలో వాళ్ళ అభ్యంతరం తెలిపారే అనుకోండి, తీసుకోవడానికి అవకాశం ఉంటుందా, ఉండదా? కుటుంబంలో వారు అభ్యంతరం చెప్పినట్లయితే తీసుకో. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే వారిని మా గురువు గారి దగ్గర తీసుకువెళ్తాం. మా గురువు గారు మా ఎదురుగానే అడుగుతారు, ఏం తల్లి మీ శ్రీవారు లేకపోతే మీ అమ్మ, మీ నాన్న వీరు సన్యాసం తీసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారంటే వారు అంగీకరిస్తున్నాము అంటే వారు ఇస్తారు. అలాగే ఎప్పుడైతే అప్పటి వరకు మాతో కాపురం చేసేటువంటి మా ధర్మపత్ని ఎప్పుడైతే మేము సన్యాసం స్వీకరించడానికి అంగీకరించిందో అప్పుడు గురువు గారి ముందే మా ధర్మపత్నికి మేము సాష్టాంగ దండ ప్రమాణం ఆచరించాలి. అంటే ఇప్పటి ఒక క్షణం క్రితం వరకు నువ్వు నాకు భార్యవి, ఎప్పటి నుంచి నువ్వు నాకు తల్లివి, అంతే, శాశ్వతంగా అంతే. ఇంకా అనంతరం ఈ వానప్రస్థం అయిన తర్వాత, కొద్ది కాలం అయిన తర్వాత కావాలి అంటే సన్యాసం తీసుకోవచ్చు, లేకపోతే వానప్రస్తులుగా ఉండిపోవచ్చు. వానప్రస్తులు అంటే చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండి, కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ, కలిసి తీర్థయాత్రలు చేసుకుంటూ, చక్కగా భగవంతుడి యొక్క నామజపంలో ఉంటూ శాశ్వతంగా అట్లాగే ఉండిపోవాలి. లేకపోతే సన్యాసం అయినా తీసుకోవచ్చు. సన్యాసం తీసుకుని వారికి సన్యాసపరంగా వాళ్ళ జీవితాన్ని వారు కొనసాగించవచ్చు. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం స్త్రీలకు సన్యాసం లేదు అన్నారు, కానీ స్త్రీలు కూడా సన్యాసం తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది మాతాజీలు కూడా ఉన్నారు. ఇప్పుడు సన్యాసాన్ని స్వీకరించినటువంటి మాతాజీలు బోళ్ళు మంది ఉన్నారు, మహానుభావురాలు. మాకు కూడా గురుస్థానం ఉన్నటువంటి వారు అంత గొప్పవారు ఉన్నారు.
ఇప్పుడు సన్యాసులు అనగానే కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా కట్టుబాట్లు. ఆడవారిలో ఎలాంటి ఉంటాయి, మగవారిలో ఎలాంటివి ఉంటాయి? అంటే ఆడమగ తేడా లేదు, కానీ ఇంచుమించుగా కట్టుబాట్లు ఒకటే ఉంటాయి. మీరు తెల్లవారుజామునే లేవడం, భగవద్ధ్యానం చేయటం, ముఖం కూడా కట్టుకోనక్కర్లా, ముందే భగవద్ధ్యానం చేసేయాలి. భగవద్ధ్యానం చేసుకోవటం, అనంతరం కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ చక్కగా స్నానాలు అవన్నీ చేసి మళ్ళీ భగవద్ధ్యానం చేయటం, లేకపోతే గ్రంథపట్టణం చేయడం, అనంతరం పూజలు పురస్కారాలు ఉంటే చేసుకోవడం. మన మాటలు వినడానికి, మనం చెప్పేటటువంటి ఆధ్యాత్మిక విషయాలు వినడానికి ఎవరైనా వస్తే వారందరినీ కూర్చోబెట్టి వారికి చక్కగా మనం ఆధ్యాత్మిక విషయాలు చెప్పగలగటం. ఈ సన్యాసత్వంలో ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉందమ్మా, అది త్యాగం, అంటే దానం చేయడం. నీ దగ్గర ఏమున్నా సరే, ఏదో కొద్దిగా ఉన్నా ఆ కొద్దిలో మరి కొద్దిగా పెట్టంతే. ఇతటి వారికి మనం దానం చేయవలసిందే. ఈ దానము త్యాగము అనేవి లేనప్పుడు ఇంకా సన్యాసత్వం అనడానికి అర్థం లేదు. తప్పనిసరిగా త్యాగం అనేది ఉండాలి. ఇక ఈ సన్యాసత్వంలో మేము అదే పనిగా మేము ధ్యానం చేసుకుంటూ భగవద్ పూజలు చేసుకుంటూ మేము ఏమి స్వీకరించినా శివార్పణమస్తు నారాయణార్పణమస్తు అంటూనే స్వీకరించాలి. అలాగే మా పాదాలకు అనేక వేల మంది, లక్షల మంది నమస్కారాలు చేస్తూ ఉంటారు. మనం గొప్పగా పొంగిపోయి, ఆహా చూసావా ఇంతమంది వచ్చి మాకు పాద నమస్కారం చేస్తున్నారు, నేను అంత గొప్పవాడు అనుకోకూడదు. మాకు ఎవరు నమస్కారం చేస్తున్నా నేనైతే వ్యక్తిగతంగా శివార్పణమస్తు నారాయణార్పణమస్తు అని అనుకుంటే, నువ్వు నాకు పెట్టిన నమస్కారం పరమశివుడికి వెళ్ళాలి, నారాయణుడికే వెళ్ళిపోవాలి అన్నట్లుగా మేము నమస్కారం చేసుకుంటాం. నాలాగే చాలా మంది అలాగే అనుకుంటారు. కానీ అందరికీ అలాంటి మనసు ఉండదు. ఎందుకనండి? సన్యాస జీవితం అంటేనే అన్ని వదిలేసుకోవటం, త్యాగం చేయటము. కానీ ఆ అహంకారము, ఆ హోదా, అదంతా కూడా కనిపిస్తుంది కొంతమందిలో. వాళ్ళని నిజమైన సన్యాసులుగా తీసుకోగలమంటారా? తీసుకోలేము. ఎందుకంటే కొంత కాకపోతే కొంతైనా సన్యాసత్వం వీటిలో ఉండాలి. ఏమీ లేకుండా ఇప్పుడు ఆస్తుపాస్తులు వదిలిపెట్టేస్తాడు. అప్పటి వరకు ఏదైతే సంసారంలో ఉండి సాధించాడో అవన్నీ ఆ యొక్క గృహానికి వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి ఈ మాకు అప్పటికి వైట్ అండ్ వైట్ ఇస్తారు, శ్వేత వస్త్రాలు ఇస్తారు. ఆ శ్వేత వస్త్రాలతో మేము నదిలో దిగి స్నానం చేయాలి. ఎప్పుడైతే నదిలోకి దిగి స్నానం చేస్తామో అప్పుడు మేము ధరించినటువంటి ఆ శ్వేత వస్త్రాలు కూడా నదిలో వదిలిపెట్టేయాలి, నదిలో వెళ్ళిపోతాయి. అప్పుడు ఒడ్డున ఉండి అనేక మంత్రస్థాపనం చేస్తున్నటువంటి గురువు గారు మా మీదకి యొక్క కాషాయ వస్త్రాన్ని విసిరేస్తారు. ఆ కాషాయ వస్త్రాన్ని విసిరిన కాషాయ వస్త్రాన్ని స్వీకరించి మేము దాన్ని కట్టుకుని బయటికి రావాలి. వచ్చినప్పుడు గురువు గారు ఏం చేస్తారంటే నీళ్ళలో ఉన్నప్పుడు ఒక మొలతాన్ని కూడా కత్తిరిస్తారు. అంటే ఇక మాకు దేనితో ఇహలోకానికి సంబంధించి దేనితో మాకు సంబంధం ఉండడానికి వీల్లేదు. భౌతిక పరమైనటువంటి ఏ విధమైన సంబంధం ఉండకూడదు. అలౌకికం ఉండొచ్చు, అవలౌకికం ఉంటుంది, అలౌకికం ఉంటుంది. భౌతిక పరమైనటువంటిది ఏ విధమైన సంబంధాలు ఉండడానికి వీల్లేదు. కాషాయ వస్త్రమే ఎందుకని సన్యాసి జీవనానికి? కాషాయ వస్త్రం అంటే ఈ వస్త్రం కట్టుకుంటే దిస్ నాట్ ద రియల్ కాషాయం. పూర్వం కాషాయ వస్త్రం అంటే ఏం చేసేవారంటే మామూలు శ్వేత వస్త్రాన్ని తీసుకుని పారే నదిలో వేసేసేవారు. పారే నదిలో ఏం పారుతుంది? బురద, మట్టి ఇవన్నీ పారుతూ ఉంటాయి. ఆ శ్వేత వస్త్రాన్ని ఆ మట్టిలో గుచ్చేవారు అడుగున, నది అడుగున, లేదా ఒక కాలువ అడుగున, ఒక నీటి అడుగున. అది పారుతున్నప్పుడు మట్టి గిట్టి అంతా దాన్ని రాసుకుంటూ వెళ్తుంది ఆ వస్త్రాన్ని. అప్పుడు ఆ వస్త్రానికి ఒక రకమైన రంగు వస్తుంది, ఇంచుమించు ఈ రంగు రావచ్చు, ఇంచుమించు అటువంటి రంగు వస్తుంది. అది కాషాయం అంటే అది అసలు కాషాయం. అది ఇప్పుడు నదిలో పెట్టేసి ఒక 4 రోజులు ఎదురు చూసి అది ఎప్పుడు మాసికలు అవుతుందని అంతా ఎదురు చూసే వెళ్తాయి, ఎవరికి లేదు కదా. అందుకని కాషాయం అనేది ఇచ్చేస్తున్నారు, మేము తీసేసుకుంటున్నాం అంతే. కార్యక్రమాలకు వెళ్ళినా మాకు ఇదే ఇస్తారు, మేము ఇవే తీసుకుంటాం, ఇవే మేము ధరిస్తాం. అయితే అనంతరం ఎప్పుడైతే మేము గురువు గారి దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తారో వారు అడుగుతారు మా యొక్క ధర్మపత్నిని, ఏమ్మా మీ శ్రీవారు మరి సన్యాసాన్ని స్వీకరించాలంటున్నారు, సన్యాసం స్వీకరిస్తే గనక భార్య, బిడ్డలు, స్నేహితులు, బంధువులు అనేవారు ఎవరు ఉండరు, నీవు ఉండడానికి వీల్లేదు, నీవు అంగీకరిస్తావా అని అడుగుతారు. అంగీకరిస్తానంటే ఇచ్చేస్తారు. అంగీకరించడం అంటే మనం నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఆవిడ వెనకాల మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. అయితే అదృష్టవశాత్తు మా ధర్మపత్ని శ్రీమతి రాజ్యలక్ష్మి వారి పేరు, వారు చాలా ఆనందంగా అంగీకరించారు. అంటే ఇంతగా వీరికి భక్తి అంటే చాలా ఎక్కువ. భక్తిపరంగా వారు ఏ దారిలో ప్రయాణిస్తూ ఉన్నా నేను ఏనాడు కాదనలేదు, దీనికి కూడా నేను కాదను, కనుక వారిని సన్యాసం తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నారు. అన్న వెంటనే మేము వారికి సాష్టాంగ దండ ప్రమాణం ఆచార్య చేయించారు, అనేక మంత్రాలు అవి చెప్పి. ఆ తర్వాత 3 రోజులు విరజాహోమం చేయాలి తప్పనిసరిగా. 3 రోజులు. అదేం హోమం అండి? విరజాహోమం, తురీయ హోమం అంటాం. అంటే ఇది తురీయాశ్రమము. సన్యాసాశ్రమం తర్వాత ఇంకే ఆశ్రమము లేదు. సన్యాసి అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు అని, అహం బ్రహ్మస్మి స్థితిలో ఉంటాం. అంటే భగవంతుడే నేనే భగవంతుడు, వేరే భగవంతుడు అంటే ఎవరు? నేనే. ఇంకా భగవంతుడి స్థితిలో ఉంటాం అన్నమాట. తల్లి లేదు, తండ్రి లేడు, సోదరులు లేరు, ధర్మపత్ని ఉండదు, పిల్లలు ఉండరు.
ఎవరు లేకుండా కేవలం భగవంతుడు మాత్రమే కనుక ఆయన నేను అంతే. ఆ విధంగా సన్యాసత్వం. అయితే మీరు ఒక మాట అన్నారు, మరి సన్యాసత్వం అంటే అన్నీ వదులుకోవటమే కదండి, మళ్ళీ కొంతమంది పట్టుకుని ఉంటారు, అంటే ఆస్తులు గీస్తులు ఉంటాయి బాగా. అది నిజమే. నిజానికి ఒకసారి వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ ఆస్తుల జోలికి పాస్తుల జోలికి వెళ్ళకూడదు. ఏదో మా జీవితానికి అంటే నిత్య దైనందిన జీవితానికి ఏ విధమైన లోటు లేకుండా చూసుకోవటం వరకు ఇబ్బంది లేదు, కానీ మరి ఆస్తుల్ని పెంచుకోవడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకోవడం, పెద్ద పెద్ద గోశాల చాలా పెద్ద పెద్దవి నిర్మించుకోవడం అంతే సన్యాసులు చేయవలసిన పని లేదు. అంటే కావాలని తెచ్చిపెట్టుకోవటమే సన్యాసులు ఇవన్నీ అంతే. మామూలుగా అంటే వాళ్ళ తినడం కోసం, వాళ్ళ వ్యవహారాల కోసం ఆ సొమ్మంతా కూడా మామూలుగా మేము విన్నంత వరకు సన్యాసి జీవనం అంటే భిక్ష తీసుకుంటారు అని చెప్పి, మామూలుగా నిజంగా అదే సాగుతుందా, ఎలా జరుగుతుంది? యాక్చువల్గా ఎప్పుడైతే గురువు గారు మాకు సన్యాసాన్ని అనుగ్రహిస్తారో అప్పుడు మేము తప్పకుండా భిక్షాటన చెయ్యాలమ్మా. అయితే తరాలు మారిపోయాయి కదా, ఇప్పుడు మీరు రోడ్డు మీదకి అడుక్కోండి అంటే ఎవరు అడుక్కోరు కదా. అందుకని మా గురువు గారే మేమే ఏం చేస్తామంటే ఒక 5గురు 9 మందినో మీలాంటి తల్లుల్ని సిద్ధం పెడతాం, మేము వచ్చి భిక్ష అడుగుతామమ్మా ఇవ్వండి అని మేము ముందే చెప్పేస్తాం. వాళ్ళు సిద్ధంగా ఉంచుకుంటాం. వారి వద్దకెళ్ళి మేము భిక్షను తీసుకుంటాం. తీసుకుని మొట్టమొదటిగా స్వీకరించిన భిక్షను తప్పనిసరిగా మా గురువు గారికి ఇచ్చేయాలి. అంటే అది సంప్రదాయం. వారికి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ వారి భిక్షం వేస్తే మేము తీసుకోవాలి. అది అట్లాగనమాట. అట్లా చేయడం. అయితే ఆస్తులు పాస్తులు పెంచుకోవటం అది ఇది అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, మనం ఏం మాట్లాడగలం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే. అయితే ఇప్పుడు మామూలుగా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, మీరు ఇలా సన్యాసం తీసుకున్నారు, కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఫ్యామిలీలో అనిపిస్తుంది కదా, అంటే తను కూడా ఉండుంటే ఈ టైంలో ఇలా ఉండేదేమో, అలా ఉండేదేమో, ఇలాంటివి ఖచ్చితంగా పిల్లల్లో కానీ వైఫ్లో కానీ ఖచ్చితంగా వస్తుంటాయి ఏదో ఒక సిచ్యువేషన్లో. అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్లో బాధపడుతుంటారు కూడా, మిమ్మల్ని మిస్ అయ్యి. మామూలుగా మీరనే కాదు, ఇలా తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే దానికి సంబంధించింది మీకు కొంచెమైనా ఏదైనా? లేదమ్మా, అయితే వ్యక్తిగతంగా మా పూర్వాశ్రమం, మేము పూర్వాశ్రమం అన్నప్పుడు అబ్బాయి గురించి చెప్పాలనుకో మా పూర్వాశ్రమ కుమారుడు, పాప గురించి మా పూర్వాశ్రమ కుమార్తె అట్లా చెప్పాలి. మా వైఫ్ గురించి చెప్పాలంటే మా పూర్వాశ్రమ శ్రీమతి అనాలన్నమాట. మా పూర్వాశ్రమంలో ఇంతవరకు అటువంటి ఏమి లేవు. ఒకసారి సన్యాసిగా మారిన తర్వాత మళ్ళీ అది వద్దు నాకు, నేను మళ్ళీ నా లైఫ్ నేను వెళ్ళాలి అంటే కుదరదు. అసలు వెళ్ళకూడదు అసలు. వెళ్ళాలి అనే మనస్తత్వం ఉంటే ముందే వెళ్ళడం మానేయాలంతే. అది ముందు నిర్ణయించుకోవాల్సింది. ఎందుకు అనిపించింది మీకు అసలు సన్యాసం తీసుకోవాలని? అంటే మొదటి నుంచి భక్తి ఎక్కువ అమ్మా నాకు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద మేము 101 సంకీర్తనలు కూడా రచించాం. అన్నమయ్య వారి సంకీర్తన 26,000 నా మహానుభావుడు రచించాడు. అదే దారిలో మేము కూడా ఒక 101 సంకీర్తన రచించాము. భగవంతుడి మీద భక్తి వల్ల, వారి మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమానురాగాల వల్ల, పూజ్యభావం వల్ల మేము రాసాము. భక్తి అట్లా పెరిగిపోయిందమ్మా. భక్తి అంటే 24 గంటలు కూర్చొని పూజలు చేయటం, లేకపోతే యజ్ఞాలు హోమాలు చేయటం అని కాదు. మనస్సులో భక్తి ఎక్కువ, నాకు ధ్యానం ఎక్కువ, మొదటి నుంచి ఎక్కువ. అట్లా చేస్తూ 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 ఇంకా ఇప్పుడు ఒక విషయం మనం చేస్తూ 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 అదే మనం అయిపోతున్నట్లే అనమాట. అలాగే భగవంతుడి గురించి ధ్యానిస్తూ 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 మనమే భగవంతుడే. అంటే అహం బ్రహ్మాస్మి అంటే అదే, మనమే భగవంతుడిగా మూర్తిల్లటం. భగవంతుడు అంటే వేరే ఎక్కడా లేడు, మన ఆత్మలోనే ఉన్నాడు భగవంతుడు. అందుకే ఇక్కడ 3 ఉంటాయి. 1 మనస్సు, 2 బుద్ధి, 3 ఆత్మ. ఈ మనస్సు అనేది ఆలోచిస్తుంది. ఇక్కడ అనేది ఒక ఐటమ్ మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ ఎవరు లేరు, నేను ఎందుకు తీసుకోకూడదు అంటే మనసు చేసే తతంగం అది. నేను తీసుకోవచ్చు కదా, ఎవరో చూడరు కదా అని తీసుకో అని చెప్పేది, లేదా తీసుకోవద్దు అని చెప్పేది బుద్ధి. బుద్ధి నిర్ణయిస్తుంది. మనం తీసుకోవాలా తీసుకోవద్దు నిర్ణయించేది మనస్సు కాదు. మనసు ఆలోచిస్తుంది తీసుకుందామా వద్దా అని. అది ఓకేయా నాట్ ఓకే చేసేది బుద్ధి. ఆ బుద్ధి సరే తీసుకో పర్వాలేదంటే తీసుకుంటుంది. ఈ రెండింటిని గమనిస్తూ చూసేది ఆత్మ, సాక్షి అన్నమాట. సాక్షిగా ఉంటుంది ఆత్మ. అందుకనే కృష్ణ భగవాన్ అంటాడు గీతలో, సాక్షి ఆత్మే సాక్షిగా ఉంటుంది, నీ ఆత్మే నీకు సాక్షి అంటాడు. నేను సర్వసాక్షి అంటే ఆయన మహాత్మ, పరమాత్మ గనక, ఆయన దివ్యాత్మ గనక సర్వానికి ఆయనే సాక్షి. మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం ఒప్పులు చేస్తున్నాం అన్ని కృష్ణ భగవాన్ గమనిస్తూ ఉంటాడంటే ఆయన సర్వసాక్షి. మనకి ఈ వ్యక్తికి నీకేమి సాక్షి అంటే నీలో ఉన్న ఆత్మే నీకు సాక్షి. నువ్వు దొంగతనం చేస్తున్నావా లేకపోతే దొంగతనాన్ని విసర్జిస్తున్నావా, ఈ 2 ఏం గమనిస్తుంది అంటే సాక్షి గమనిస్తుంది. ఈ సాక్షి ఆత్మ చూస్తూ ఉంటుంది కనుక ఆత్మే మనకి ఏది నీ ఆత్మ సాక్షిగా చెప్పు అని అంటారు పెద్దవాళ్ళు. అందుకే ఆత్మే మనకు సాక్షిగా ఉంటుంది. అదే
అయితే ఇప్పుడు సన్యాసం తీసుకోవడం వెనకాల అసలు పర్పస్ ఏంటి? మామూలుగా అంటే ఈ బంధాలు, ఈ బంధుత్వాలు వీటన్నిటి మధ్య ఉంటూ ఉంటే మనం చేసుకున్న కర్మలు ఏదో ఒక కర్మ, అది పాపమే కావచ్చు, పుణ్యమే కావచ్చు, పెరుగుతూనే పోతుంది. విముక్తి పొందలేము ఈ జీవితం నుండి, మోక్షం పొందలేము. కాబట్టి ఈ బంధాలన్నీ పక్కన పెట్టి సన్యాసం తీసుకుంటే ఎంతసేపు ఆయన ధ్యానంలోనే ఉంటాం కాబట్టి మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది అనేనా, ఇంకేదైనా రీజన్? కృష్ణ భగవానుడు ఒక మాట అంటాడమ్మా గీతలో, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసే అంటాడు. ఖచ్చితంగా చెప్తాడు కృష్ణ భగవానుడు. అర్థం ఏంటండి? మీరు ఎన్ని పాపాలు చేసినా, అసలు మీరే పెద్ద పాపం అనుకోండి, ఆ పాపాల కడలి నుంచి మిమ్మల్ని రక్షించేది జ్ఞానం అనేటటువంటి ఒక పడవ మాత్రమే. అంటే జ్ఞానాన్ని సంపాదించండి. మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తారో అన్ని పాపాలు మీ నుంచి దూరంగా తొలగిపోతాయి అంటాడు కృష్ణ భగవానుడు. కనుక మేము జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం. మేము పాపాలు చేసాం కనుక అవి పోగొట్టుకోవడం జ్ఞానాన్ని సంపాదించడం కాదు, జ్ఞానం తెలుసుకోవాలి. ఇప్పుడు రెండు ఉన్నాయమ్మా, ఒకటి జ్ఞానము, రెండు విజ్ఞానము. చాలా మంది అనుకుంటారు జ్ఞానము విజ్ఞానము రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. విజ్ఞానము అంటే భౌతికానికి సంబంధించింది. ఈ బిల్డింగ్ ఎట్లా కట్టారు, ఈ లైట్లు ఎట్లా వెలుగుతున్నాయి, ఈ కెమెరాస్ ఎట్లా వర్క్ చేస్తాయి, కార్లు ఎట్లా తిరుగుతున్నాయి, ట్రైన్స్ ఎట్లాగా, హౌ దట్ బసెస్, కార్స్, ఇవన్నీ తెలుసుకోవడం విజ్ఞానం. ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం విజ్ఞానం. కేవలం భగవంతుడికి సంబంధించిన తెలుసుకోవడం మాత్రమే జ్ఞానం, అంతే. ఆధ్యాత్మిక విషయాలకు మాత్రమే జ్ఞాన సంబంధం, జ్ఞానము అంటాం. విజ్ఞానం అనేది భౌతికానికి సంబంధించింది. అవును, నిజంగా. ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఒక మనిషి జ్ఞానం తెలుసుకోవడం వల్ల, ఇప్పుడు ఒక మనిషి జన్మ తీసుకున్నారు, ఒక శిశువు పుట్టింది, తర్వాత రొటీన్ అంతా అందరికీ జరిగినట్టుగానే జరుగుతుంది. పుట్టుక, మరణము, మధ్యలో ఆ జీవితము, ఎదుగడము, డౌన్ అయిపోవడము, కష్టాలు, సుఖాలు, ఇవన్నీ కామన్. ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకోవడం వల్ల నాకు ఇంకా తేడా ఏం జరుగుతుంది నా లైఫ్లో? అంటే అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఏమిటంటే జ్ఞానం తెలుసుకోవటం అంటే, జ్ఞానము అంటే ఒక విషయం, అసలు జ్ఞానము అంటే ఏమిటనేది ఒకటి ఉంటుంది కదా. ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే జ్ఞానం. ఏది మనం తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదో ఆ తెలుసుకునేదే జ్ఞానం అంటారు. ఉంటుంది. కనుకనే ఇప్పుడు భార్య ఒక భ్రమ, పిల్లలు ఒక భ్రమ, ఆస్తిపాస్తులు ఒక భ్రమ, స్నేహితులు ఒక భ్రమ, బంధుమిత్రులు ఒక భ్రమ. మరి నీ భ్రమ అనుకుంటూ పోతే మరి భ్రమ కానిది ఏముంది అంటే, శంకరాచార్యులు వారు అంటారు, అసలు నువ్వే ఒక భ్రమ అంటారు ఆయన. అసలు నీకు నువ్వే ఒక భ్రమ అంటారు. ఈ భ్రమలన్నీ తొలగించుకుని పోతే సత్యం బోధపడుతుంది, జ్ఞానం బోధపడుతుంది. ఆ జ్ఞాన స్వరూపమే సాక్షాత్తు పరమాత్మ. ఆ పరమాత్మను సాధించుకోవటం కోసమే ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు మనలో ఉన్న ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే భగవత్ స్వరూపం. మరి ఇంకెందుకు అంటే ఈ సన్యాసం తీసుకోవడం కానివ్వండి, ఈ ఆలయాలకు వెళ్ళడం కానివ్వండి, ప్రత్యేకించి ఆరాధన చేయడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు అసలు? ఇంకా చేస్తుంటారు, యజ్ఞయాగాదులు చేయడం అన్నీ ఉన్నాయి. తీర్థయాత్ర, ఇప్పుడు మీరు అన్నారు కుంభమేళకు వెళ్ళారా వెళ్ళలేదా అడిగారు కదా, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. అవన్నీ కూడా చేయవలసి, నిజంగా నేను తరించాలి అనుకుంటే నేను కూర్చున్న దగ్గర నుంచి కదలవలసిన అవసరం లేదు, ఇవేమీ చేయవలసిన పని లేదు. కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే ఆత్మ సంతృప్తి. ఆత్మ సంతృప్తి కోసమే యజ్ఞయాగాదులు కానివ్వండి, పూజలు పునస్కారాలు కానివ్వండి, లేదా తీర్థయాత్రలు చేయడం కానివ్వండి, కేవలం ఆత్మ సంతృప్తి కోసం మాత్రం అవన్నీ చేస్తాం. కానీ ఇవన్నీ చేసేంత మాత్రాన పుణ్యం రాదు. వీటన్నిటికీ మూలం పుణ్యం కాదు. ఇప్పుడు మనం ఏదో ఇక్కడ పెద్దమ్మవారి ఆలయానికి వెళ్ళి, లేకపోతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్ళి, తిరుపతికి వెళ్ళి 4 నమస్కారాలు, 40 లక్షలు అక్కడ డొనేట్ చేశాము అంటే పుణ్యం రాదు. అక్కడ అన్నదానం చేసినా పుణ్యం రాదు. మరి ఏం పుణ్యం వస్తుంది అంటే, అనుక్షణం భగవంతు నామాన్నే రమిస్తూ, భగవంతుడి నామాన్నే తలుచుకుంటూ, ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉండడమే. భగవంతుడిని తలుచుకుంటూ అట్లా ఉండడమే. అదే మోక్షానికి మూలం, అదే మోక్షం. నామస్మరణ అంతే. కలియుగానికి మనకి భగవంతుడు అనుగ్రహించింది ఏమిటంటే నా నామస్మరణ చేసుకో, అంతే. ఇప్పుడు కృతయుగానికి త్రేతాయుగానికి ఏమిటంటే యజ్ఞాలు యాగాలు అవన్నీ చెప్పారు. ఈ కలియుగానికి ఏమి ఇస్తాం ఆయన అంటే నా నామస్మరణ చేయండి, సంకీర్తన చేయండి, చాలు, తరిస్తారు. అది ఇంకేమి చేయనక్కర్లేదు. యజ్ఞాలు యాగాలు చేయనక్కర్లేదు. అసలు యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి అధికారం మానవులకి ఉంది, కానీ అంత పర్టికులర్గా చేయవలసిన అవసరం ఏమీ లేదు ఈ కలియుగంలో. నామజపం చేస్తే చాలు. మరి నామస్మరణ ఒక్కటే చాలు అన్నప్పుడు ఖచ్చితంగా తెలిసి కానీ తెలియక కానీ ఏదో రకంగా ఆయన నామస్మరణ ఏదో ఒక సమయంలో చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. అయినా కూడా ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మరి? అంటే ఒకటమ్మా,
మనం భగవన్నామస్మరణ చేసేంత మాత్రం మనకున్న కష్టాలు పోతాయని అర్థం కాదు. ఆ, కష్టాలు వస్తాయి, ఆ, ఇప్పుడు మనుషులకే వస్తాయి, చెట్లకే వస్తాయి, జంతువులకే వస్తాయి. కష్టాలు రాకుండా ఎక్కడ ఉంటాయమ్మా? ఎప్పుడైతే సంసారం అనే దాంట్లో అడుగు పెట్టామో అప్పుడు కష్టాలు ప్రారంభమవుతాయి. అంటే అందుకని ఎవరు వివాహం చేసుకోవద్దని చెప్పకూడదు, అది తప్పు, అలా చెప్పకూడదు. ఎందుకంటే మరి సంసారం, మీలాంటి సంసారాలు మీరు చక్కగా పిల్లల్ని కంటాం, వాళ్ళని చక్కగా అన్నట్లు ఈ దేవేంద్రుడు మీలాంటి స్త్రీల గురించి ఒక మంచి మాట అంటాడు. ఏంటంటే ఒక ప్రశ్న ఉంది దేవేంద్రుడికి, స్త్రీ అంటే ఏమిటి? ఆ, మీకు చాలా ముఖ్యమైన విషయం. స్త్రీ అంటే ఏమిటని అడుగుతారు వారు. దేవేంద్రుడు సాక్షాత్ వేదంలో ఉంటుంది, అధర్వణ వేదంలో ఉంటుంది ఇది. స్త్రీ అంటే ఏమిటంటే దేవేంద్రుడు అద్భుతంగా చెప్పాడు. ఆ, స్త్రీ అంటే అర్థం ఏమిటి అంటే తనని తాను సంపూర్ణంగా కప్పుకునేది అని అర్థమాట. ఇప్పుడు స్త్రీలు చక్కగా చీర కట్టుకుని చక్కగా ముసుగు వేసుకుంటారు కదా, అంటే సంపూర్ణంగా కప్పుకునేది స్త్రీ. ఉమ్, మరి ఆ స్త్రీ ఏం చేస్తుందన్న ప్రశ్న కూడా ఉంది అక్కడ. ఆయన చెప్తాడు, ఈ స్త్రీ ఏం చేస్తుంది అంటే తల్లిదండ్రుల కడుపున పుట్టి సంప్రదాయబద్ధంగా ఎదిగి తాను సైతం వివాహం చేసుకుని చక్కటి బిడ్డలను కని వారిని కూడా సంప్రదాయబద్ధంగా పెంచి పెద్ద చేసి ఈ సమాజానికి స్త్రీ సమర్పిస్తుంది. ఒక స్త్రీ ఈ సమాజానికి చేసిన సేవ కన్నా మగవాడు ఎన్నడూ చేయలేడు అంటాడు ఆయన. మగవాడు ఎప్పటికీ ఆ సేవ చేయలేడు, స్త్రీ మాత్రం ఇంత అద్భుతమైనటువంటి వితరణ చేస్తుంది. తన పిల్లల్ని సమాజానికి పంపిస్తుంది, సమాజానికి సమర్పిస్తుంది. ఈ సమాజం ఇంత విస్తృతమైపోయింది అంటే, ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఈ సమాజంలో ఉన్నారు అంటే దాని అర్థం శ్రీమూర్తి కనుక ఇట్లా చేయగలిగింది అని చెప్తారు ఆయన. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. దేవేంద్రుడు అందరూ తిడతారు వీళ్ళు, దేవేంద్రుడు అట్లాగా, దేవేంద్రుడు ఇట్లాగా అని. చాలా అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు వారు స్త్రీల గురించి. ఇప్పుడు ఇంత అద్భుతంగా స్త్రీల గురించి చెప్పారు. ఈయన చెప్పడమే కాదు, మన పురాణాల్లో కూడా స్త్రీలకి చాలా మంచి ప్రాధాన్యత ఉన్నట్టుగా మనకు వినిపిస్తోంది మాటలను బట్టి. కానీ ప్రస్తుతం ఉందంటారా? అది లేదనే చెప్పాలి. ఎందుకని, ఏం జరిగిందంటారు? అంటే ఈ మానవుల ఆలోచనల్లో దృక్పథం మారిపోయిందమ్మా. నేను నిన్న ఒక వీడియో చూశాను, కుంభమేళాకు వెళ్తూ ఉంటే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఆ బయట ఉన్న కొన్ని వందల మంది మీద పడిపోయి ఆ గ్లాసులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయి ఆడవాళ్ళమే పడిపోతున్నారు కూర్చోడానికి. అవును, అంటే అసలు స్త్రీ అంటే అసలు అంటే అవకాశం బట్టి మాట్లాడడం అంతే అట్లాగే ఉంది. లేకపోతే స్త్రీ మీద పడిపోవటం ఏంటి? అందరూ ఈ మగవాళ్ళంతా తోసుకు వెళ్ళిపోయి అంటే ఆ ట్రైన్ ఎక్కాలి అని అంతే అంతే, టికెట్లు ఉండదు వీళ్ళ దగ్గర, టికెట్లు కొనరు, వెళ్ళిపోయి ట్రైన్లో ఏసీలో ప్రయాణం చేయాలి, అద్దాలు బద్దలు కొట్టి దౌర్జన్యం, అంత దౌర్జన్యం తప్ప ఏమీ లేదు. ఇక్కడ దౌర్జన్యాన్ని ఆపేవాళ్ళు కూడా పెద్దగా ఉండడం లేదు ఈ సమాజంలో. ఈరోజు ఒక కేసు నాకు చాలా బాధ కలిగిందమ్మా. ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని నిన్ను లవ్ చేశాను చెప్తే అమ్మాయి రిఫ్యూజ్ చేసింది. నువ్వు రిఫ్యూజ్ చేస్తావా అని చెప్పి ఒక రోజు ఇంటికి వచ్చి ఆ అమ్మాయి కన్నతల్లిని అడ్డు వచ్చిన ఆమె తండ్రిని ఇద్దరిని చంపేశాడు ఆయన. ఆ కుర్రవాడు ఇద్దరిని మర్డర్ చేసేసాడు, గొంతుల మీద కత్తితో నరికి. ఈ అమ్మాయి మీద కూడా దాడి చేస్తే ప్రాణాలతో బయటపడింది. అటువంటి వాడు 100 మంది చూస్తూ ఉండగా వాడిని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసి 2వ నెల 3వ నెలలోనే బెయిల్ ఇచ్చి చక్కగా పంపించేశారు. శిక్ష లేదమ్మా, ఇక్కడ శిక్షలేమీ లేవు. ఈ రోజు మనం ఎంత ఘోరమైన నేరం చేసినా సరే కోర్టులో హామీ ఇస్తున్నాయి, పర్వాలేదు నేను పంపించేస్తానని. నేను చెప్పిన కేసు చాలు కదమ్మా చెప్పడానికి. అంతే, ఒక 2 మర్డర్లు జరిగాయి, ఒక రేప్ అటెంప్ట్ జరిగింది, 3 నేరాలు ఒక దగ్గరే జరిగినప్పుడు కోర్టు ఏమీ కాకుండా 2వ నెల 3వ నెలలోనే బెయిల్ ఇచ్చి పంపేసింది అంటే ఏంటమ్మా దారుణం ఇది? అంటే ఏం చేసినా పర్వాలేదు, మహా అయితే ఒక 2 నెలలు లోపల ఉంటాం, తర్వాత మళ్ళీ యథావిధిగా మా పనులు మేము చేసుకుంటాం అనే ధోరణి ఏర్పడుతుంది. మనం ఒకరికి ఇదే స్టేట్మెంట్ ఇచ్చి ఏంటంటే, మన చిలుకూరు బాలాజీ గారి ప్రధాన అర్చకుడి మీద ఒక ఆయన ఏదో దాడి చేశాడు, అతని వీరరాఘవరెడ్డి. ఆయనకి నేను ఇదే చెప్పాను వీడియోలో, అయ్యా మీరు చేసిన పని మంచిది కాదు, మనం దాడి చేయటం ఏంటి? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి సేవకుడి మీద దాడి చేయడం తప్పండి, అట్లా చేయకూడదు. కానీ ఒకటి మీకేమీ కాదు, ఎందుకంటే నేను ఈ కేసును ఉదహరించి అటువంటి వాళ్ళకి బెయిల్ వచ్చింది, మీకు బెయిల్ రావడం పెద్ద కష్టమేమి కాదు, వస్తుంది. కానీ వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి వారిని కూడా పిలిచి వారి పాదాలకు నమస్కారం చేసి అందరి ముందు వారికి క్షమాపణ చెప్పండి నేను చెప్పాను. కానీ ఎంత ఘోరంగా అసలు ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన్ని ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చేశారు. నిజంగానే చాలా బాధాకర విషయం అది, నిజంగా ఆయన విషయంలో జరిగింది. అవునమ్మా, చాలా దుర్మార్గం అది. అది అది జరగకూడని పని. పైగా హిందువులు అసలు చేయకూడదు, హిందువులకు ఆ హిస్టరీ లేదు. ఒక టెర్రరిస్ట్ లాగా ఒకరి మీద పడి ఇది చెయ్యాలన్నటువంటి ఆ హిస్టరీ అసలు హిందువులకు లేదు. ఇప్పుడు ఇతను కొత్తగా ఆయన సృష్టిస్తున్నట్టున్నాడు ఆ హిస్టరీని. పోలీసులు అరెస్ట్ చేశారు, వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అంటే ఇప్పుడు కొంతమంది మూర్ఖులు ఉంటారు, అంటే వేరే మతస్థులు కావచ్చు, మన దాంట్లోనే నాస్తికుల్లాగా ఉన్న వాళ్ళే కావచ్చు,
హిందూ ధర్మం అంటే ఒక మూఢనమ్మకం, చెప్పటానికే గానీ ఆచరించడానికి పనికిరావు అని ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అటువంటివి అన్ని ధర్మాల్లో ఉన్నాయమ్మా, ఉమ్, అన్ని ధర్మాల్లో ఉన్నాయి. చేతి మీద అసలు ఒంటి మీద చేయి వేయకుండా వెనక్కి విరిసి పడిపోయి నాకు పట్టిన దెయ్యం వదిలిపోయింది అని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు సమాజంలో. ఉమ్, ఉమ్, ఏదో నెమలేకలతో తల మీద కొట్టించుకుని నాకున్న బాధలన్నీ పోయి అని చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అంటే అన్ని మతాల్లో అన్ని ధర్మాల్లోనూ ఉన్నారమ్మ ఇటువంటి వాళ్ళు. ఇటువంటి ఎక్స్ట్రీమ్స్ అనమాట వీళ్ళు. అంతే. ఇది ఏమీ కాకముందే ఏదో అయిపోయిందని చెప్పి ఎక్స్ట్రీమ్స్ చాలా మంది మనకున్నారు. వాళ్ళు పీక్స్ లోకి వెళ్ళి మనం కూడా పిచ్చిలోకి తీసుకెళ్తారు. మనం కూడా పిచ్చిలోకి దోసే వాళ్ళు ఉన్నారు. అవును. ఉన్నారమ్మా. అయితే ఇప్పుడు ఒక మనిషి జన్మ తీసుకున్నాడు అనంటే అది భగవంతుడి సృష్టి. తాను సృష్టించిన మనిషి నుంచి అసలు భగవంతుడు ఏదైనా ఆశిస్తాడా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటమ్మా, కఠోపనిషత్ అంటే వేదం. కఠోపనిషత్ అంటే వేదాంతాలని ఉపనిషత్తులు అంటారు. కఠోపనిషత్ ఏం చెప్తుంది అంటే పరమాత్మ ఆత్మ, మన ఆత్మలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి మీద. 84 లక్షల వెరైటీస్ ఉన్నాయి. పరమాత్మ ఆయన ఒకటే. పరమాత్మ అంటే వేరే ధర్మాలు మతాల వారు ఏం చెప్తారు అంటే పరమాత్మ అంటే భగవంతుడు ముందు ఉద్భవించేసి మిగిలిన జీవరాశిని భగవంతుడే సృష్టించాడని చెప్తారు. కానీ వేదం అది చెప్పడం లేదమ్మా. వేదం మూలం మనకి. వేదం ఏం చెప్తుంది అంటే భగవంతుడితో పాటే ఈ జీవులు ఉద్భవించే 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడితో పాటు లైక్ బ్రదర్స్ అలా ఉద్భవించాయని చెప్తున్నారే తప్ప భగవంతుడు సృష్టించాడని చెప్పట్లేదు. ఎక్కడ భగవంతుడు సృష్టించట్లేదు మనల్ని. మరి వాస్తవం ఏంటి? వాస్తవం చెప్తారు. భగవంతుడు సృష్టించాడంటే ఇది విషయం ఎట్లా అంటే ఇప్పుడు సూర్యుడు అన్నది పరమాత్మ అయితే సూర్యుడు చుట్టూ వచ్చేటటువంటి కిరణాలు మనం జీవాత్మని చెప్పాలి. అట్లాగని మన వేదం అది చెప్తోంది. అది నిజం కూడా. అందుకని ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత అక్కడతో అతని జీవితం అయిపోతుంది. మరొక జీవితం ప్రారంభమవుతుంది. మరణాంతర జీవితం కూడా ఉంటుంది. అది స్వర్గం అనండి, నరకం అనండి, లేకపోతే కర్మ జీవితం అనండి. అంటే వీడు జీవించి ఉన్నప్పుడు వీడు ఒక జీవిగా వాడు ఏమి కర్మలు చేశాడో, ఏం తప్పులు చేశాడో, లేదా ఏం ఒప్పులు చేశాడో అవన్నీ కూడా కర్మ నిర్ణయిస్తుంది. వీడి తర్వాత ఏ జన్మ ఎత్తాలి, ఈ 84 లక్షల జీవాలలో ఏ జన్మని వీడికి ఇవ్వాలని కర్మ నిర్ణయిస్తుంది. భగవంతుడు కూడా సంబంధం లేదమ్మా. చాలా మా కర్మ కొద్దీ మాకు ఈ జన్మ ఇచ్చాడు, ఇలా బతుకుతున్నాను. దేవుడికి సంబంధం లేదు అసలు. అసలు శివుడాజ్ఞ లేనిది చీమ కుట్టదు అంటారు కదా. అవన్నీ తర్వాత విషయాలు, అవన్నీ తర్వాత వచ్చిన మాటలు అవన్నీ. కానీ మన కర్మే మన జీవితాన్ని అంటే తీసుకోవాల్సినటువంటి జీవితం ఏదో కర్మ నిర్ణయిస్తుంది. భగవంతుడికి అసలు సంబంధమే లేదు. నీవు చేసిన కర్మే ఓ నీరజాక్ష అన్నట్లుగా మనం ఏం తప్పులు చేశామో లేదా ఏం ఒప్పులు చేశామో తర్వాత మనం స్వీకరించవలసిన జన్మ ఆ కర్మే నిర్ణయిస్తుంది. కర్మే నిర్ణయిస్తుంది తప్ప భగవంతుడు ఏం నిర్ణయించాడు. నువ్వు చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తావు, నువ్వు చచ్చిన తర్వాత నరకానికి వెళ్తావు. నరకము స్వర్గం లేవమ్మా. ఎక్కడ ఏదో స్వర్గం అక్కడ ఏదో రంబలో ఓర్వశలో ఏదో వాళ్ళు ఏదో డాన్సింగ్ స్టార్స్ ఏదో ఉన్నట్టు ఏదో చెప్తారు. అవన్నీ పిచ్చి మాటలమ్మా. ఎక్కడా లేవు. నరకం కూడా లేదు. నిన్నేదో నూనెలో వేసి తగలబెట్టేస్తారు, కాల్ చేస్తారు, నీళ్ళు వేస్తారు, నూనె వేసేస్తారు, నిప్పులు పెట్టేస్తారు, ఇనుప స్తంభాలని. అవన్నీ ఎక్కడ లేవమ్మా. అయితే ఈ సమాజంలో అవి ఎందుకు చొచ్చుకొచ్చాయి అంటే భయపెట్టడానికి. అంటే తప్పు చెయ్యాలంటే భయపడాలి. ఆ విధంగా భయపెట్టడానికి అవి పెట్టారే తప్ప అవి నిజానికి లేవు. కర్మ మాత్రమే మనల్ని శిక్షిస్తుంది అంతే. భగవంతుడు కూడా శిక్షించాడు, కర్మ మాత్రమే శిక్షిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు ఇదంతా ఏమీ లేదు అని. కానీ గరుడ పురాణంలో ఏం తప్పు చేశామో దానికి ఒక శిక్ష ఖచ్చితంగా అందులో అన్ని డిసైడ్ చేయబడి ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎక్కడ అనుభవిస్తాము? అదంతా ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనకి 18 పురాణాలు ఉన్నాయి, అంటే 18 పురాణాలు ఉన్నాయి. మహా పండితులు కూడా ఏం చెప్తారు అంటే ఈ పురాణాలు అన్నివి ప్రతిదీ కూడా నమ్మదగింది కాదు అని వాళ్ళే చెప్తారు. అంటే మూలం ఏదైతే ఉందో మూలాన్ని తప్పనిసరిగా మనం విశ్వసించాలి. మూలం ఉంది, కానీ వాటి చుట్టూ అల్లబడినటువంటి కథలు మాత్రం తప్పు. చాలా కథలు అల్లేశారు. వేల సంవత్సరాల నుంచి వస్తున్న వ్యవస్థ ఇది. మన హైందవ ధర్మం అన్ని ధర్మాల కన్నా అత్యంత సనాతనమైంది, పురాతనమైంది హైందవ ధర్మమే. ఈ హైందవ ధర్మం కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది, వేల సంవత్సరాలు అయిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక గ్రంథం ఉందంటే అది ఎన్ని మార్పులకు లోనవ్వాలి, ఎన్ని చేర్పులకు లోనవ్వాలి. ఒకటి రాశాడంటే 4 సెక్షన్లు ఎక్కువ రాస్తాడు, ఇంకొకటి రాశాడంటే ఈ 4 సరిపోయి ఇంకో 20 రాస్తాడు. అట్లాగా ఒకటి పెంచేసి అట్లాగా ఈ 18 పురాణాలను తయారు చేశారు. గరుడ పురాణాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఆ తప్పు చేస్తే ఆ శిక్ష, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష అంటే వారు మరొక రకంగా చెప్పండొచ్చు. అంటే నువ్వు ఏదైతే వేరే ఒక జన్మను ఏదైతే నువ్వు స్వీకరిస్తావో ఆ జన్మలో నీకు ఎట్లా జరుగుతుంది అని కూడా ఆ విధంగా కూడా రాసి ఉండవచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా పునర్జన్మ అనేది ఉంటుందమ్మా, అందులో అనుమానం లేదు. అది మానవ జన్మే ఉంటుందా లేదంటే వేరే ఇంకేదైనా జన్మ కూడా? మానవ జన్మే ఉండదమ్మా. మనిషికి చాలా మంది అంటారు మనిషిగా పుట్టినప్పుడు ఎన్ని జన్మలైనా మనిషిగా ఉండదమ్మా, వేరే జన్మ ఉంటుంది.
వేరే జన్మ తీసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో మనిషిగా పుట్టి ఇష్టం ఉన్నట్టు పాపాలు కర్మలు అన్నీ చేసిన తర్వాత ఏదో ఒక క్రిమిగానో ఒక జంతువుగానో అలా పుట్టి మళ్ళీ జీవి తీసుకుంటే శరీరాన్ని తీసుకుంటే ఈ జన్మలో చేసిన పాపాలు కర్మలకు సంబంధించిందంతా అది ఆ జంతువుగా ఉండి కూడా అనుభవిస్తుందా? తప్పకుండా అనుభవిస్తారు, తప్పకుండా అనుభవించాలమ్మా, తప్పదు. ఎందుకంటే కర్మ జీవితం అన్నాం గనక ఇదంతా కర్మ ప్రకారం నడుస్తూ ఉంటుంది కనుక తప్పనిసరిగా అనుభవించవలసిందే. ఇప్పుడు ఆ మధ్య ఒక ఏదో సమ్ ఛానల్ ఏదో నేషనల్ జియోగ్రఫీ చూస్తుంటే ఒక సింహం చూస్తూ ఉండగా చెట్టు మీద ఎగిరేట ఒక కోతి నీళ్ళలో పడిపోయింది. ఇది వెళ్ళి కోతిని తినేయచ్చు కానీ తినలేదు. జాగ్రత్తగా వెళ్ళి దాన్ని జాగ్రత్తగా పట్టి ఒడ్డును పెట్టేసింది. కానీ దాని తత్వం అది కాదు కదా. తత్వం అది తినాలి, చంపేయాలి, కనీసం దాన్ని గాయపరచాలి. పక్కన ఒడ్డును పెట్టిన దాని అర్థం ఏంటి అంటే నెక్స్ట్ జన్మ ఇదే జన్మ ఎత్తుంది, మంచి జన్మే తీసుకుంటుంది కదా. ఒక మానవ జన్మే స్వీకరిస్తుంది, లేదా ఒక గోవు జన్మను స్వీకరిస్తుంది, ఒక మంచి ఉత్తమ జన్మని స్వీకరిస్తుంది. అట్లా కూడా జరుగుతాయి. అటువంటిది కూడా ఇంకొకటి ఏదో చూశాను, ఒక సెల్ లోపలికి ఒక సింహం తిరుగుతుంటే ఒక అబ్బాయి ఆ లోపల కటకటాల లోపల గ్రిల్ లోపలికి చేపెట్టి ఫోన్తో దాని ఫుడ్ తీస్తున్నాడు, అడుగులు తీస్తున్నాడు. వెంటనే సింహం దగ్గరికి వచ్చి తన చేత్తో ఆ సెల్ ఫోన్ ఆ చేతిని బయటికి తోసేసింది. నోటితో కొరికి పట్టుకోవచ్చుగా, కొరకలా బయటికి నెట్టేసింది. ఇట్లా పెట్టి తన కాలుతో బయటకు నెట్టేసింది ఆ చేతిని, ఆ ఫోన్ ని చేతిని బయటకు నెట్టేసింది. అంటే అది నెక్స్ట్ ఏ జన్మ తీసుకుంటుంది, దానికి ఎందుకు ఆ బుద్ధి వచ్చింది? ఉత్తమ జన్మ వస్తుంది, అటువంటి వాడికి ఉత్తమ జన్మ వస్తుంది. అంటే ఇప్పుడు మనిషిగా ఉన్నప్పుడు కూడా మూర్ఖంగా ఉండి కాస్త మారి కాస్త తర్వాత ఉత్తమ జన్మ తీసుకొని ఆ తర్వాత ఇంకోటి అలా ఉంటుందా? అలా కూడా ఉండొచ్చు అమ్మ. ఇప్పుడు ముందేమో దుర్మార్గుడిగా ప్రవర్తించవచ్చు, తర్వాత మనస్సు మారి చక్కగా ఉత్తమమైనటువంటి ఆలోచనతో ఉత్తమ సంస్కారంతో జీవించవచ్చు. అటువంటి వాడికి మొత్తం జన్మే రావచ్చు. తర్వాత ఒక మానవ జన్మ లేకపోతే ఉత్తమ జన్మ రావచ్చు, కానీ మోక్షం మాత్రం రాకపోవచ్చు. మోక్షం అంటే ఇంకా మరి జన్మ అనేది ఉండదు, జన్మ ఉండకుండానే జన్మ లేకుండానే అన్నమాట. అది మోక్షం, అది తరింపు. ముక్తి మోక్షం అంటే అది. అయితే వీరికి తప్పకుండా మనకు జన్మ వస్తుంది. ఇట్లా చక్కగా సాధుపరంగా ప్రవర్తించిన వారికి తప్పనిసరిగా మరొక ఏదో ఒక ఉత్తమమైన జన్మ వస్తుంది. ఏదో గోవు జన్మ కానివ్వండి, ఇట్లా కానివ్వండి. ఒకసారి మీకు చెప్పే ఉండొచ్చు ఎవరైనా, నారదుడికి ఒకసారి ఒక అనుమానం వచ్చిందట. అనుమానం వచ్చి శ్రీమన్నారాయణ, ఆయన మాట్లాడితే నారాయణ నారాయణ తప్ప ఇంకేం పలకడు కదా. ఆ నారాయణ దగ్గరికి వెళ్ళి నా స్వామి నాకు చిన్న అనుమానం తీర్చరంటే, అడగవయ్యా ఏమిటి అనుమానం అంటే, ఉత్తమమైనటువంటి పురుషులను చూసినట్లయితే వారికి వచ్చేటటువంటి లాభం ఏంటి అని అడిగారు. ఉత్తమమైన చూసిన వారికే చూస్తే వచ్చిన లాభం ఏంటంటే, విష్ణుమూర్తి అన్నాడు పలానా దగ్గరికి వెళ్ళవయ్యా, అక్కడ అప్పుడే పుట్టినటువంటి ఒక పేడ పురుగు, చిన్న పిల్ల అప్పుడే పుడుతుంది, దాన్ని అడిగే చెప్తుంది ఈ మాత్రం నేను చెప్పాలంటే అక్కడికి వెళ్ళి అడుగు అంటాడు. ఈయన వెళ్ళిపోతాడు అక్కడికి. అప్పుడే ఆ గుడ్డులో నుంచో ఆ దీంట్లో నుంచో ఆ పేడ పురుగు బయటకు వస్తుంది. ఈయన అడుగుతాడు, అమ్మా నన్ను శ్రీమన్నారాయణ పంపించాడు, అప్పుడే ఒక మహాత్ముడిని చూసినంత మాత్రాన కలిగే లాభం ఏమిటో నువ్వు చెప్తావు, ఆయన చెప్పాడు చెప్పమ్మా అంటే, నోరు తెరిచేదో చెప్తూ ఉండగానే చనిపోతుంది, పేడ పురుగు చనిపోతుంది. ఈయన వెంటనే శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు చెప్పారు కదా, నేను అడిగాను ఆ చిన్న పేడ పురుగు పాపం వెంటనే చచ్చిపోయింది స్వామి అంటే, ఓ అలాగా ఒక పని చేయి, ఇంకొక దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక గుర్రం ప్రసవిస్తూ ఉంటుంది, ఆ ప్రసవించే బిడ్డను అడిగి అది చెప్తుంది, ఈ మాత్రం నేను చెప్పనక్కర్లేదయ్యా అన్నాడు ఆయన. సో ఇంకా పరిగెట్టుకుంటూ ఆ గుర్రం దగ్గరికి వెళ్తాడు. గుర్రం అప్పుడే ప్రసవిస్తూ ఉంది, ఒక మగ గుర్రాన్ని ప్రసవిస్తూ ఉంది. ఇవి వెళ్ళి ఓ గుర్రపిల్ల మరి స్వామివారు ఇట్లా అన్నారు, మహానుభావుడిని చూసిన వెంటనే ఒక పరమ పవిత్రుడిని చూసిన వెంటనే కలిగే లాభం ఏంటో చెప్పు అంటాడు. ఆయనకి ఇదే చెప్పబోతూ చచ్చిపోతుంది అది కూడా. అమ్మ బాబోయ్ ఇదేంటి, అక్కడ పురుగు చచ్చిపోయింది, ఇక్కడ గుర్రం చచ్చిపోయిందని వెంటనే మళ్ళీ పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. స్వామి ఇట్లా అయింది స్వామి, ఇది కూడా చచ్చిపోయిందంటే, అలాగా పలానా దగ్గర ఈసారి గోవు ప్రసవిస్తుంది, గోవు ఉత్తమమైన జన్మ కదా, ఆ బయటకు ఆ తల్లి గర్భం నుంచి మాతృగర్భం నుంచి బయటకు వచ్చేటటువంటి దూడను అడుగు, దూడ చెప్తుంది నీకు ఆ వత్సవాన్ని అడుగు అంటాడు. ఈయన పరిగెట్టి వెళ్తాడు. ఆ వత్సవం అప్పుడే బయటకు వస్తుంది మాతృగర్భంలో నుంచి. ఓ గోవత్సవమా, స్వామి ఇట్లాగన్నారు, మహానుభావులను చూసిన వెంటనే కలిగే ప్రయోజనం ఏంటో కొంచెం చెప్పు తల్లి అంటాడు. అనగానే చెప్పబోతూ చనిపోతుంది. ఈయనకి భయం పట్టుకుంటుంది, అమ్మో గోహత్య, గోవు చచ్చిపోవడం నేను మాట్లాడుతూ ఉండగా అసలు ఈ పాపాన్ని నేను పోగొట్టుకోగలను భయపడుతూ స్వామి దగ్గరికి పరిగెట్టుకు వెళ్తాడు. స్వామి శ్రీమన్నారాయణ దగ్గర, స్వామి ఇట్లాగా అయింది స్వామి, గోవు చచ్చిపోయింది, పురుగు చచ్చిపోయిన తర్వాత గుర్రం, ఇప్పుడు చూస్తే గోవే చచ్చిపోయింది స్వామి, ఏమిటి ఇదంతా అంటే, నువ్వేం భయపడనక్కర్లేదు, ఈ ఊరి ఏదైతే నువ్వు భూలోకంలో ఇవన్నీ చూస్తూ ఉన్నావో అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి దేశం, ఆ భూమిలో సగం భూమిని పరిపాలించే ఒక మహారాజు గారి భార్య రాణి గారు ప్రసవిస్తున్నారు, ఒక మగబిడ్డను ప్రసవించబోతోంది, వెళ్ళి వాడిని అడుగు వాడు చెప్తాడు అని చెప్తాడు. మళ్ళీ ఈయన వెళ్తాడు,
సరిగ్గా అప్పుడే ఆ మాయ వల్ల, ఆ విష్ణు మాయ వల్ల అందరు నిద్రపోతారు. ఉమ్, చాలా మంది ఉంటారు కదమ్మా పరిచారికలు. అవునవును. అప్పుడే ఆ తల్లి ప్రసవిస్తుంది. ఈయన వెళ్తాడు, బిడ్డ పక్కలో ఉంటుంది. ఉమ్, ఈయన ఎదురుగా వెళ్తాడు. వెళ్ళి, నాయనా మరి శ్రీమన్నారాయణుడిని అడగమన్నాడు, మహాత్ములను మహానుభావులను చూసినంత మాత్రాన మీకు వచ్చేటటువంటి లాభం ఏమిటి అడగమన్నాడు అంటే పెద్దగా ఒక నవ్వుతాడు బిడ్డ. భయపడతాడు, అడిగి చచ్చిపోతాడేమో వీడు కూడా. కానీ వాడు పెద్దగా నవ్వుతాడు. నవ్వి, నారద మహాశయ, ఇంతవరకు మీరు విషయాన్ని తెలుసుకోలేకపోయారా? నేను ముందుగా మొట్టమొదటిగా ఒక పేడ పురికి పిల్లగా నేను పుట్టా, మిమ్మల్ని చూస్తూ మరణించిన వెంటనే ఉత్తమమైన జన్మ, గుర్రం జన్మ నాకు లభించింది. గుర్రంగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి అడిగారు, నేను పుడుతూ ఉన్నప్పుడు ఇదే ప్రశ్న అడిగారు. నేను చెప్పబోతూ మరణించా. నేనేం జన్మ తీసుకున్నా? గోవు జన్మ, ఉత్తమోత్తమైన జన్మ గోవు జన్మ నేను తీసుకున్నా. మళ్ళా మీరు నా దగ్గరకు వచ్చి అడగబోయారు. మిమ్మల్ని చూసిన వెంటనే నేను మళ్ళీ మరణించి ఇప్పుడేమయ్యాను? ఈ భూమిని పరిపాలించే మహారాజు గర్భాన వాడు కొడుకుగా, రాజకుమారుడిగా జన్మించా. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా? ఉత్తములను చూసినట్లయితే, మీలాంటి మహాత్ములను చూసినట్లయితే మాకు కలిగే లాభం ఏమిటో మీకు అర్థమైంది కదా అంటాడు ఆయన.